So our next speaker, author, director of Tavasmi Academy, శ్రీమాన్ శ్రీరామ చక్రధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సో వాట్ ఈస్ ద టాపిక్ దట్ ఐ హ్యావ్ chosen? What? Louder. Which is more important word here? The or Ramayana? Which is more important? The is the most important word here. Please understand this. In case somebody uses the word Ramayana, Ramayana అన్న పదాన్ని ఎవరన్నా యూజ్ చేశారు అని అంటే it automatically implicitly means Valmiki Ramayana. Any other qualifier, it refers to Ranganatha Ramayana, Molla Ramayana, Tulsidas Ramayana. ఎందుకు ది అన్న పదం చాలా ఇంపార్టెంట్ అని అంటే there is no Ramayana which is as authentic, as authoritative as Valmiki Ramayana. If you say you are speaking Valmiki Ramayana and you are not speaking Valmiki Ramayana, you are doing injustice to yourself and to the ancient glory of Sanatana Dharma. Please keep it in mind. And who wrote Ramayana? Who wrote Valmiki Ramayana? Ramayana is written by Valmiki only. Later versions of Ramayana which came, they are all interpretations or exaggerations, extrapolations, or their experiences. You understand? They are not going to be considered as authentic versions because Valmiki's Ramayana was signed and authorized by Sri Rama himself. Is that clear? Is that clear? Right. So why is Ramayana written? For whose sake? For whose sake Ramayana is written? Huh? My sake? Why is it for your sake? What is there in Ramayana? Why should we read Ramayana? See, I heard some speakers saying it is very easy. It is katte kotte teche. Varadi kattadu, రావణాసురుడిని కొట్టాడు, సీతమ్మను తెచ్చాడు. అంత ఈజీగా ఉంది కదా, మరి ఏం నేర్చుకుందాం దాంట్లో? ఐ జస్ట్ షో యూ సంథింగ్. వాట్ ఈస్ ద నెంబర్ రిటన్ దేర్? ఓకే, let's try to understand what 100 teaches, what Ramayana teaches us from the word 100, from the letter 100. Okay, what is the number here? ఇక్కడ నెంబర్ ఏముంది? ఏంటి అన్ని జీరోలు ఉన్నా జీరోనేనా? How many zeros are there? 7 zeros are there. You call it only 0 or 7 zeros? What is the value of that? What is the value of this? What is the value of this? What is the value of this? అయ్యో అదేంటి అన్ని జీరోలు ఉన్నా వాల్యూ లేదు, మరి ఇక్కడ 1 ఒక్కటి ఉంటే 1 వాల్యూ ఉందా? వాట్ ఈస్ దిస్ లెటర్? దిస్ వన్, దిస్ వన్. మరి ఇక్కడ తక్కువ జీరోస్ ఉన్నాయి, అక్కడ పైన ఎక్కువ జీరోస్ ఉన్నాయి. బట్ విచ్ ఈస్ మోర్ వాల్యుబుల్? 1000, రైట్? ఇఫ్ ఐ రిమూవ్ 1 ఫ్రమ్ దట్ 1000, హనుమంతుడు ఎన్ని యోజనాల సముద్రాన్ని దాటాడు? ఎన్ని యోజనాలు? 100 యోజనాలు. 100 యోజనాలు ఎందుకు? 90 యోజనాలు దాటిండొచ్చు కదా. He could have crossed 90 యోజనా సముద్రం, రైట్? He could have crossed 120 యోజనా సముద్రం, కరెక్ట్? Why 100? See, you understand all the zeros out there. అక్కడున్న ప్రతి జీరో ఏం చెప్తోంది అని అంటే, నీ లైఫ్లో ఒకటి ముందు లేకపోతే మిగతావి నీకు ఎన్ని ఉన్నా, నీకు మొబైల్ ఫోన్ ఉన్నా, భార్య ఉన్నా, భర్త ఉన్నా, పిల్లలున్నా, ఆకలున్నా, కంఫర్ట్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా ముందు ఒకటి లేకపోతే నీ లైఫ్ ఈజ్ జీరో, రైట్? బట్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్? దట్ ఈస్ అవర్ పర్పస్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్. మనందరికీ ఒక్కొక్క గోల్ ఉంది, అవునా కదా? ఆ గోల్ని తీసేసి నువ్వు లైఫ్ బతుకుతున్నావు అంటే యువర్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ జీరో అని చెప్తున్న వాల్యూ ఆ 1.
సో ఆల్వేస్ లివ్ ఫర్ దట్ వన్ రాదర్ దాన్ ఫర్ ద జీరోస్. అన్ఫార్చునేట్లీ మనం ఎలా అవుతున్నామంటే జీరోస్ ఆర్ డిక్టేటింగ్ అవర్ లైఫ్ అండ్ వన్ ఈస్ టేకింగ్ ద బ్యాక్ స్టెప్. ఎస్ ఆర్ నో? చదువుకోవాలనుకుంటాం, మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికి ఆ మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఆ జీరో వాల్యూ దాన్ని ఆడుకుంటూ ఉంటాం అనమాట. బట్ వేర్ ఈస్ దట్ వన్ విచ్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ ఆర్ విచ్ ఈస్ యువర్ కెరియర్ ఆర్ విచ్ ఈస్ యువర్ ప్యాషన్? యు అండర్స్టాండ్ దిస్? సో హౌ డు యూ అచీవ్ దిస్ 1 or 100 ఇన్ యువర్ లైఫ్? అంటే మనకు అన్ని ఆంజనేయ స్వామి చూపిస్తున్నాడు. రామాయణంలో చాలామంది వాల్మీకి సంస్కృతం అంత రాక హా టా తా ఎక్కడ పడితే అక్కడ వాడేశారు అని మహా పండితులైన వాళ్ళు చెప్పారనమాట. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే వాల్మీకి రాసిన ప్రతి అక్షరము ఏంటి అని అంటే, ఇప్పుడు మీ లైఫ్స్లో మీకు స్క్రాచ్ కార్డ్స్ వస్తున్నాయి చూసారా? ఒకటి కొన్న వెంటనే దాన్ని స్క్రాచ్ చేసిన వెంటనే సారీ యూ హ్యావ్ నాట్ వన్ ఎనీథింగ్. ఇంకో స్క్రాచ్ కార్డ్ చేసిన వెంటనే యూ హ్యావ్ వన్ 10% ఆన్ షాపిఫై షాపింగ్ అంటున్నారా లేదా? వాల్మీకి వాడిన ప్రతి అక్షరము ఒక స్క్రాచ్ కార్డ్. అయితే ఆ స్క్రాచ్ కార్డ్లో ప్రతి దాంట్లో ఒక అద్భుతమైన అంటే ఇమ్మెన్స్ వాల్యూ ఉన్న ఒక వాల్యుబుల్ థింగ్ మీకు ఉందన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ ద స్టోరీ ఆఫ్ రామాయణ, ఇట్ ఈస్ నాట్ ద శ్లోక ఆఫ్ రామాయణ, ఇట్ ఈస్ ఈవెన్ ఎ లెటర్ ఆఫ్ రామాయణ విచ్ గివ్స్ యూ ఇమ్మెన్స్ వాల్యూ టు యువర్ లైఫ్. ఇట్ ఈస్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు స్క్రాచ్ ఇట్. యు అండర్స్టాండ్? సో లెట్ us అండర్స్టాండ్ the value of the word, the letter ha. You see this shloka, sasagara manadrishyam atikramya mahabalaha trikuta sikare lankam sthitam swasto dadarsa ha. What is this ha? Valmiki is telling here that Hanuman has crossed 100 yojanas of sea, yet he is very healthy. There is no physical tiredness. Swasto is the word which tells you that. And he says that ha, ఆశ్చర్యం. Why ఆశ్చర్యం in this? ఎందుకంత ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది అని అంటే, ది లేటర్ శ్లోకాస్ ఇన్ ద సేమ్ సర్గా టెల్స్ యూ దట్ యోజనానాం శతం శ్రీమాన్ స్థిత్వాప్యుత్తమ విక్రమః అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లాని మదిగచ్చతి. వాల్మీకి ఈస్ టెల్లింగ్ ఈవెన్ ఆఫ్టర్ క్రాసింగ్ 100 yojanas నగ్లాని, హీ ఈస్ నాట్ టైర్డ్. He is not having any amount of tiredness in him at all. మనం ఇక్కడి నుంచి అక్కడ దాకా నడవటానికి లేకపోతే ఈ మెట్లు ఎక్కడానికి మనం ఆయాసపడిపోతున్నాం ఈ రోజుల్లో. ఆయన 100 yojanas అంటే అప్రాక్సిమేట్లీ 1200 kilometers దాటినా కానీ అసలు ఆయాసం అన్నది లేదంట ఆయనకి. ఎందుకబ్బా అని ఆశ్చర్యపోయాడు. మళ్ళీ వాల్మీకి మహర్షి హనుమంతుడి మాటలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? శతన్యాహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి కిం పునః సాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. హనుమాన్ ఈస్ టెల్లింగ్ దాట్ నా రాముడి కోసం, విచ్ ఈస్ హిస్ పర్పస్ ఆఫ్ లైఫ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హనుమాన్స్ లైఫ్? రాముడు తన పర్పస్. అలాంటి రాముడు కోసం తను చేసే ప్రతి పనిలో 100 కాదు, యోజనానాం క్రమేయం సుబహూన్యపి, లెట్ ఇట్ బి ఎనీ thousands of yojanas. I will just cross it like that. What should I talk about this 100 yojanas? ఈ 100 yojanas దాటడానికి నాకు అలసట వస్తుందా? నాకు రాదు. ఆ 1 అని ముందు స్లైడ్లో చెప్పాను చూసారా? ఆ 1ని అచీవ్ చేయటం కోసం, దానికోసం ప్రయత్నించిన ప్రతిసారి నువ్వు అలసిపోయావంటే దాన్ని ఎప్పటికీ సాధించలేవు. నీ అలసటకు ముందు నీ లక్ష్యం అవ్వాలి. ఇఫ్ యు ఆర్ టైర్డ్, ద మెడిసిన్ ఫర్ ద టైర్డ్నెస్ ఈస్ యువర్ గోల్, నథింగ్ ఎల్స్. ఎస్ ఆర్ నో? మెడిసిన్కి నాకు గోల్, నేను అనుకున్న గోల్కి మెడిసిన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రాము లేకపోతే మూవీ ఇది అనుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ఎ డీవియేషన్. వెన్ యువర్ గోల్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎ మెడిసిన్ ఫర్ మెడిసిన్ ఫర్ యువర్ టైర్డ్నెస్, యూ ఆర్ ఆన్ డాట్ అండ్ యువర్ లైఫ్ విల్ బికమ్ 100%. చిన్న చిన్న శ్లోకాలు, చిన్న చిన్న అక్షరాలు రామాయణంలో మనకి ఇంత నేర్పిస్తాయి. అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ వన్, there is a word called Bhadranthe. What is this word? Bhadranthe. Normally Bhadranthe means బాగుండాలి, మంగళాశాసనమ్స్ we say, or let good fortune fall upon you, befall on you. ఇక్కడ 2వ శ్లోకం మీరు చూసారంటే తాటకా నామ భద్రంతే,
The moment Vishwamitra got reminded of Tataka, he said Badrante and Rama. See the Acharyas, teachers' love here. Tataka is a ferocious, క్రూరమైన, అతి క్రూరమైన రాక్షసి. మలదా కరూసా అన్న 2 సిటీస్ని ధ్వంసం చేసేసింది. అలాంటి దాన్ని రామచంద్రుల చేత చంపిస్తానని తీసుకొచ్చింది ఆయనే. సో హీ వెరీ వెల్ నోస్ రామచంద్ర విల్ బి ఏబుల్ టు కిల్ తాటక. బట్ ద మూమెంట్ హీ గాట్ రిమైండెడ్ ఆఫ్ తాటక, ది లవ్, వాత్సల్యం, ఆచార్య వాత్సల్యం, గురువు యొక్క ప్రేమ శిష్యుడి మీద ఎలా ఉంటుందని అంటే, అబ్బా రాముడు చల్లగా ఉండాలి అని చెప్పాడనమాట. నెక్స్ట్ రాముడికి పెళ్ళవుతుంటే, ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే, అగైన్ భద్రంతే వర్డ్, పాణిం గృహీష్వ పాణినా. దిస్ ఈజ్ టోల్డ్ బై జనక టు హూమ్, రాముడికి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఇదే సీత అదే రాముడు పెళ్లి చేస్తున్నారు అంటే అక్కడ కీవర్డ్ చూడండి, సహధర్మ చరీతవా. రామ, నువ్వు మూర్తి భవించిన ధర్మానివయ్యా. రామో విగ్రహవాన్ ధర్మ, యు ఆర్ గోయింగ్ టు లీడ్ ఎ ప్రిన్సిపల్డ్ లైఫ్. అయితే నా సీత ఉంది చూసావా, ఏం సీత మమసుత, నువ్వు ఆచరించే ప్రతి ధర్మములో సహధర్మ చరీతవా, తను నిన్ను ఆచరిస్తుంది. అలాంటి సీత, ఇలాంటి రాముడి పెళ్ళి నభూతో న భవిష్యతి, నాట్ ఇన్ ద పాస్ట్ అండ్ నాట్ ఇన్ ద ఫ్యూచర్. అలాంటి మిమ్మల్ని చూస్తే ప్రజలు చూసినప్పుడు మీకు ఏమైనా దిష్టి తగులుతుందేమో అయ్యా, భద్రంతే, మీ ఇద్దరు చల్లగా ఉండాలి. ఇది ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పిల్లాడికి మనం ఇవ్వాల్సింది హగ్ కాదు, లేకపోతే ముద్దు కాదు. వాడు బయటికి వెళ్తున్నప్పుడు భద్రంతే అన్న మాట చెప్పగలగాలి. తల్లిదండ్రుల నుంచి బయటికి, అమ్మా నాన్నకు దూరంగా ఉన్న పిల్లలు తల్లిదండ్రులు గుర్తొచ్చిన వెంటనే అనుకోవాల్సిన పదం భద్రంతే. రామాయణం నేర్పిస్తోంది, దిస్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ అవర్ కల్చర్. భద్రంతే వర్డ్, ద ఫ్రేజ్ ఆఫ్ భద్రంతే విచ్ ఈస్ దేర్ ఇన్ రామాయణ మల్టిపుల్ టైమ్స్ ఈస్ టీచింగ్ అస్ ది కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మంగళా శాసనం. నెంబర్ 1, హా 100 భద్రంతే. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సచ్ జ్యువెల్స్. అంటే ఎన్నో ఉన్నాయి రామాయణంలో. ఇట్ ఈస్ జస్ట్ దట్ వీ హ్యావ్ టు పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్. అవునా కదా? ఇలా రామాయణాన్ని చదివారా ఎప్పుడన్నా? ఇలా నువ్వు రామాయణాన్ని చదివితే అసలు రామాయణ ఈజ్ నాట్ సంబడి ఎల్స్ స్టోరీ. రామాయణ ఈజ్ యువర్ ఫాదర్స్ స్టోరీ. హూ స్టోరీ ఈజ్ రామాయణ? ఎవరు మన ఫాదర్? Rama is the sole proprietor of this entire world, owner of this entire world. Yes sir. Ikshvakunam yam bhumi. Yes or no? అసలు ఇక్ష్వాకులది కదా ఈ భూమి, ఇదంతా నాదే, ఇదంతా మాదే అని చెప్పాడు రాముడు. మరి ఆ భూమండలంలో మనం కూడా ఉన్నాం కదా. మరి మన తండ్రి, మన తల్లి సీతమ్మ స్టోరీ అది. మన అమ్మ నాన్న స్టోరీ చదువుతున్నప్పుడు జాగ్రత్తగా చదవాలా, ఏది పడితే చదివేద్దామా? ఇప్పుడు మీ నాన్నగారి గురించి వచ్చేసి స్టేజ్ మీద పడేసి ఏది పడితే అది మాట్లాడితే ఒప్పుకుంటారా? మరి మీ నాన్నగారి స్టోరీ ఎలా ఉందో అలా చదవాలి, దాంట్లో ఏం నేర్చుకోవాలో అది రాయాలి, అది పాడాలి, అనుసరించాలి. ఎస్ ఆర్ నో? సో వాట్ ఈస్ రామాయణ నౌ? ఇట్ ఈస్ నాట్ రామా's స్టోరీ, ఇట్ ఈస్ అవర్ స్టోరీ. ఎవ్రీ పర్సన్ హూ ఈస్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్ నౌ ఈస్ కమాండెడ్ బై రామాయణ. ఇఫ్ హీ ఈస్ నాట్ లివింగ్ అకార్డింగ్ టు ఇట్, హీ ఈస్ నాట్ ఫిట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఈస్ దట్ క్లియర్? దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ రామాయణ విచ్ హాస్ ఇన్స్పైర్డ్ మెనీ పీపుల్. And I'm very happy that you people are doing a great job. ఒక్క డిస్క్లైమర్, అంటే ఒక చిన్న వార్నింగ్ ఇస్తున్నాను. మనం రామాయణం చదివిన వెంటనే చాలామంది మన దగ్గర, మన ఇంట్లో వాళ్ళే, మన అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎందుకురా నీకు రామాయణం ఈ వయసులో, 10 ఏళ్ళకే రామాయణం కావాలా నీకు, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత చదువుతూ పో అని అంటారు. అలా కాకుండా చదువు రామాయణం, కానీ ఎవరికి చెప్పకు, అది చాలా పవిత్రమైన గ్రంథం అని భయపెడతారు. అసలు నీకు ఆ రామాయణం అవసరం లేదని అంటారు. అలాంటి వాళ్ళకి మీకు ఒకటే చెప్తున్నాను, యూ జస్ట్ లుక్ ఇన్ టు దేర్ ఫేసెస్ అండ్ టెల్, బెటర్ యూ బీ అవే ఫ్రమ్ దిస్ పాత్. నువ్వు తల్లివైనా, తండ్రివైనా, గురువైనా, ఎవరైనా రామాయణాన్ని చదవద్దు అని డిస్కరేజ్ చేసినప్పుడు నీకు నాకు ఏ సంబంధం లేదు. జస్ట్ లీవ్ లైక్ లక్ష్మణ. వెన్ లక్ష్మణుడు రాముడికి బాధ కలిగించాడు దశరథుడు అన్న వెంటనే ఏమన్నాడు?
నువ్వు నా తండ్రినే కాదు, పక్కకి వెళ్ళిపో. రాముడే నా సర్వస్వం, రాముడే నాకు అన్న, తండ్రి, గురువు, దైవం. నీకు అవసరం లేదు, నాకు అసలు నీతో నాకు సంబంధమే లేదనుకున్నాడు. లక్ష్మణుడు లాగా మనం రామాయణాన్ని చదవాలి. వేరే సంబంధాన్ని పెట్టుకునేసి, వేరే డిస్టర్బెన్సెస్ని పెట్టుకునేసి రామాయణాన్ని చదివామా రామాయణం అర్థం కాదు. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి, రామాయణం చదవాలి. ఎస్ ఆర్ నో? చదువుతారా? ఎస్ ఆర్ నో? అయితే జై శ్రీరామ్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఎక్కువ మాట్లాడితే మీరందరూ కొడతారని ఆపేస్తున్నాను. జై శ్రీరామ్.